ఇదిగోండి ఈరోజు అయితే మనము మునగాకు తెంపేసుకుందాము. మునగాకు తెంపుకున్న తర్వాత బనానా ఫెర్టిలైజర్ ఇచ్చుకుందాము. ఈ యొక్క లేత చిగురులు అయితే వదిలేస్తున్నాను. ఒక్కసారి చూపిస్తా చూడండి. ఈ యొక్క లేత చిగురులు ఉన్నాయి చూడండి, ఇవి వదిలేస్తాను. అవి మనకి ఒకవేళ పూత కూడా కన్వర్ట్ అవ్వచ్చు. అవి చిన్నగా ఉన్నప్పుడు మనకు తెలియదు కదా ఆకు వస్తుందా పూత వస్తుందా అనేది. ఇదిగోండి పండు వారిపోయినా కూడా తెంపేస్తాము. ఇలా అన్నీ ఒక్కొక్క కొమ్మ ఇలా కట్ చేసుకుంటే ఇది మళ్ళీ ఫ్రెష్ చిగురు వస్తుంది. ఇది వదిలేద్దాము. ఈ కింది ఉన్న ఇది తెంపుకుందాము. స్లోగా చేయాలి, లేదంటే ఆ లేత చిగురు తెగిపోతాయి. ఇలా వచ్చిన ఆకులన్నీ ఎండబెట్టేసుకుందాము. నాకైతే తెంపేశాను. అదిగోండి ఇలా ఉంది చెట్టు. ఇప్పుడు దీనికి మంచిగా స్ప్రే చేసుకుందాము. స్ప్రే చేసి పూతనైతే మంచిగా వస్తాయి. పెద్ద ఆకులు అన్నీ అయితే తెంపేసి ఓన్లీ చిన్న ఆకుల వరకే ఉంచేసాను. అది మంచి చిగురు వస్తుంది. అలా చిగురు రావాలంటే మనము మంచి లిక్విడ్ పోషకాలు ఇవ్వాలి. ఈరోజు అయితే నేను ఈ యొక్క బనానా ఆకులతో బనానా తొక్కలతో చేసినటువంటి ఫర్టిలైజర్ ఉంది కదా, దీన్ని స్ప్రే చేసుకుంటున్నాను. ఇదిగోండి ఇంకొకటి చూడండి, నేను ఇలా ఈ మధ్య కాండానికి కూడా స్ప్రే చేస్తున్నాను. మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, మనం ఏది స్ప్రే చేసినా కాండానికి కూడా స్ప్రే చేస్తే కొత్త చిగుర్లు వస్తూ ఉంటాయని. ఇదిగోండి ఎంత మంచిగా వస్తుంది చూడండి కొత్త చిగుర్లు. ఎందుకంటే మరీ పైకి వెళ్ళిపోయింది అనుకోండి, మనకి కాయలు కాసిన అందదు, ఆకులు కూడా అందవు. తొందరగా మనం ఇలా కిందికి అయ్యేసరికి పెడుసుగా ఉంటుందన్నమాట, ఉత్తనే ఇరిగిపోతుంది. కాబట్టి మంచిగా కాండానికి కూడా అనుకోవాలి. పై వరకు స్ప్రే చేసుకుందాము. ఇదిగోండి అంజీర్ మొక్క కూడా మంచిగా స్ప్రే చేసుకుందాం. కూడా అంజీర్ మొక్క కూడా మంచిగా కొత్త చిగురు వస్తాయి. ఇలా కాండానికి మంచిగా స్ప్రే చేసుకుంటే కాండం మంచి స్ట్రాంగ్ అయిపోతుంది. చూడండి ఎంత మంచిగా వస్తుందో. ఆకులు మనకి కొత్త చిగురులు వచ్చిన తర్వాత ఇంకో వారం వరకు పిందెలు కూడా స్టార్ట్ అయిపోతాయి. ఇలా కాండానికి స్ప్రే చేస్తూ దాంతోపాటు ఆకులు కూడా స్ప్రే చేసుకోవాలి. ఇలా చెట్టు మొత్తం స్ప్రే చేసుకుందాం. అన్ని మొక్కలకి ఇదే విధంగా స్ప్రే చేసుకుందాము. ఇంకా చీకటి అయిపోతుంది. ఆకు తెంపేసరికి చాలా టైం పట్టింది. మీకు ఒకసారి డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ చూపిస్తారండి.